మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాటనే కదా మళ్ళీ ఇది కూడా ఇకపోలే మన న్యాయమైన కోరికలే ఇస్తున్నారు అడుగుతున్నాం కదా, న్యాయం కానీ అడుగుతలేం కదా. మరి వాళ్ళకంటే ఇక పనులు చేస్తున్నాం కదా, అంటే మనం ఇట్లనే కంటిన్యూ చేపిస్తారు. అప్పుడు మనకు ఉద్యోగాలు లేనప్పుడు మనకు ఎరా వేసారు, ఉద్యోగాలు లేనప్పుడు మనకు ఎరా వేసారు నొప్పవుతారు. అటు చావలేక ఇటు బతకలేక మధ్యలో ఆపేసిరు మనం ఎటు కానియకుండా. ఇప్పుడు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సాధించే స్థితిలో ఉన్నారా? ఎవరైనా ఉంది, మనకి కెపాసిటీ ఉంది కానీ మనకు టైం లేదు. మనకి ఎక్కడ టైం ఇస్తారు? మనం ఏమన్నా పార్ట్ టైం మన పీటీఐ వస్తువులకు పార్ట్ టైం టీచర్స్ అని చెప్తారు, అలా పార్ట్ టైం పని చేయబోతున్నారా? రెగ్యులర్ ఉద్యోగం లాగానే వాళ్ళ కూడా టైం టేబుల్లో వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళకి పార్ట్ టైం అన్న, అది పార్ట్ టైం అన్న మీనింగ్ కదా దానికి ఏమన్నా. వాళ్ళు రెగ్యులర్గా వేస్తున్నారు అందరిలాగానే, కానీ వాళ్ళకు అతి తక్కువ సాలరీ 11,050 రూపాయలు. ఏమన్నాడు ఈ ఉద్యోగం సమ్మె అనేది అందరి విధానాలకు వస్తుంది కాబట్టి ఏపీకే కోణాలు బాగా వస్తాయి. మనం పోయిన తరగతి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మన ఒక్కొక్క నుండి 5 నిమిషాలు మాట్లాడుతారు మన దగ్గరనే. ఒక్కొక్క నుండి మీరు ఆలోచనతో ఆయన చెప్పేసి లేదా ఏదో ఒకటి ఒక్కొక్క నుంచి ఒక్కొక్క ఆట చూపిస్తారు. ఇలాంటి ఆటలకు మనం ఎప్పుడైతే తెల్లతామో అప్పుడే మనం విజయం సాధిస్తాం. వాళ్ళ మాట మనం విన్నామో మనకి ఏం రాలేదని నాకు ఆల్రెడీ తెలిసిపోయింది, రుజువు కూడా అయ్యింది.